మిథున రాశి. ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి మొట్టమొదటి 15 రోజులు కూడా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ప్రతి పనిని చక్కగా చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాదులు, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా మే 15వ తారీఖు వరకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 15 రోజులు, మే 15 తర్వాత ఏమవుతుందంటే కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ మే నెల అనేది మిథున రాశి వారికి చాలా చక్కగా అనుకూలమైన మాసం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. సర్వత్రా విజయం సాధించే దిశలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా అంతేకాకుండా జనరల్, కిరాణా, మెడికల్ వారికి కూడా పర్వాలేదు. గత 2-3 మాసముల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ప్రధానమైన గ్రహములు పెద్దగా అనుకూలంగా లేకపోవడం వల్ల నాకు బాగోలేదు అనుకుంటారు. 1, 2 గతంలో చేసిన రుణాలన్నీ ఈ నెలలలో తీరం. 3 ఏమిటయ్యా అంటే వివాది శుభ ప్రయత్నాలు కాస్త శుభరూపమైనటువంటి వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త రుణ బాధలు పెరగడానికి ఉన్నాయి. సౌపుణ్య కార్యక్రమాలు ఆచరిస్తారు కదండి, తద్వారా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. దానికి రుణం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ నెల అనుకూలంగా ఉన్నది. ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఈ రాశి వారు, మరి మిథున రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఎక్కువ శివారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ప్రతిరోజు శివ దర్శనం చేయండి, శివ స్తోత్రం చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయండి. సాయంకాలం వేళ శివ దర్శనం చేస్తే శివుడు ఆనందాన్ని పొందుతాట. ఆ సమయంలో శివుడు సాయంకాలం సంధ్యా సమయంలో ఆయన విహారానికి బయటకు వస్తాట. మొత్తం వచ్చి ఆయన ఆ టైంలో ఎవరైతే కొలుస్తారో వారికి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తారు. ఈ మిథున రాశి వారు శివారాధన ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఉదాహరణకి 10,000 సంపాదించాలనుకోండి, 10,000 కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంచేత వ్యయం కూడా ఉంటుంది. ఈ గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అష్టమ శని ప్రభావం ఒకవైపు గురుడి యొక్క బలం ఒకవైపు, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉండడం ద్వారా ఫలితాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేత ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత ఖర్చు వచ్చినా ఆ ఖర్చుకు సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుంది. ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంచేత ధనం ఖర్చు అయిపోయిందని ఆలోచించకండి. కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల చికాకులు ఉంటాయి, శ్రమ ఉంటాయి, ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పర్వాలేదు, షేర్స్ వారికి యావరేజ్గా ఉంది. మరి నూతనమైన ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో మనం ఆలోచించాలి. ఐటీ రంగం వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, పనుల్లో ఆలస్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు శనివారం నియమం పెట్టుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, 1, 4, 7 సంఖ్యలు ధరించండి, రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. శనివారం నియమం పెట్టుకుంటూ శనీశ్ భగవానుని పూజిస్తూ ఉండండి.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటే తద్వారా మీరు విజయం వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చికాకులు ఖచ్చితంగా తగ్గుతాయి. దూరం నుండి కొంతమంది వ్యక్తులు సహాయ సహకారాలు మీకు చేస్తారు. ఆ సహాయ సహకారాలతో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా గ్రామాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ గుడి యొక్క బలం ఉండడం ద్వారా కాస్త 2-3 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నది. కన్యారాశి. ఈ కన్యారాశికి గ్రహాలన్నీ కూడా మనం చూస్తే ఒక రాహు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. ఇంచేత కన్యారాశికి సప్తమంలో శని, వ్యయంలో కేతువు, అష్టమంలో రాహు, ఇలా గ్రహములన్నీ యొక్క ప్రభావం. షష్ఠరాహు ఉన్నాడు, ఆయన ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో ఉండడం ద్వారా మనకి మే నెలలో ఎలా ఉంటుంది అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతటి పనినైనా చెయ్యాలనే పట్టుదలతో ముందుకెళ్ళాలి. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సోదర బాధలు ఉంటాయి. ఇలా బంధుమిత్రుల యొక్క అనుకోనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ రాహుగ్రహ ప్రభావం వలన ఆ టైంకి ఆ మనుషులు సహాయ సహకారాలు మీకు అందించడం ద్వారా ఆ సమస్య నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమస్య వస్తే కానీ సహాయం చేసి వాడు దొరకడు, సహాయం చేస్తాడు, ఆ బయటపడేస్తాడు. అప్పటి వరకు కాస్త మానసికమైన ఒత్తిడి, చికాకు, సంతానపరమైన సమస్యలు, అధిక వ్యయం, ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చేత మే నెలలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో కంఫర్టబుల్గా టైంకి పోయినము, టైంకి ఏదో విందులు ఏదో ఉంటుంది తప్ప మిగిలినటువంటి వ్యవహారాలు ఏం అనుకూలంగా లేవు. ఓ మూల బంధువులు, మిత్రులు ఏదో విధమైన సమస్యలు తీసుకొస్తూ ఉంటారు. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. వృత్తుల పరంగా మనం చూస్తే మన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అవి చెప్పలేము. చిన్న చిన్న సమస్యలు మనకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీల్లో కూడా ముమ్మరంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. సామాన్యమైనటువంటి వ్యాపారం మెల్లిగా జరుగుతుంది. అంచేత గురుబలం లేకపోవడం వల్ల మనకి ఇవ్వవలసిన వాళ్ళంతా ఏమో వచ్చేస్తూ ఉంటారు, మనకు రావాల్సిన వాళ్ళేమో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇదొక ఒత్తిడి. ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇటువంటి సమస్యల నుండి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే పర్వాలేదు, మనం ధైర్యంగా చేయగలమని అనుకుంటాం. కానీ ధైర్యాన్ని మించినటువంటి సాహసాలు ఒక్కోసారి చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే నలుగురిని కలుపుకుని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలను పఠించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ప్రమాదాలైతే ఈ రాశి వారికి రావు. అలా అని చెప్పి రేజింగ్ కూడా ఉండే పరిస్థితులు కనపడలేదు.